ఈ వీడియో నుంచి ప్రిఫిక్స్ గురించి తెలుసుకుంటాము. ప్రిఫిక్స్ అంటే ఒక పదానికి వర్డ్కి ముందు బిగినింగ్లో యాడ్ చేసే లేదా జత చేసే మరొక పదము లేదా పద భాగము. ఏ వర్డ్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ వర్డ్ దట్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ఏ వర్డ్ ఈజ్ కాల్డ్ ప్రిఫిక్స్. దీని తెలుగులో విసర్గ అని అంటారు. అలా ఒక పదాన్ని లేదా పద భాగాన్ని ఒక వర్డ్కి బిగినింగ్లో జత చేసినందువల్ల ఆ పదం అర్థంలో మార్పు వస్తుంది. నెగేషన్ ఆర్ రివర్సల్, ఒక పదాన్ని మరొక పదం ముందు యాడ్ చేసినందువల్ల వ్యతిరేక అర్థం వస్తుంది. చూడండి, అన్ అనుకోండి, హ్యాపీకి ముందు యాడ్ చేస్తే అన్హ్యాపీ, ఈ అన్ని ప్రిఫిక్స్ అంటారు. అన్ డూ, ఇట్లా. డిస్ అనుకోండి, డిస్ అగ్రీ, డిస్ అపియర్, ఈ డిస్ని ముందు యాడ్ చేసిన వల్ల ఆ పదాలకి వ్యతిరేక అర్థం వస్తుంది. ఈ డిస్ని ప్రిఫిక్స్ అంటారు. మిస్, మిస్అండర్స్టాండ్, మిస్లీడ్, ఇమ్, ఇన్కంప్లీట్, ఇంపాసిబుల్, ఈ పదాలను రెడ్ కలర్లో ఉన్న పద భాగాలను ప్రిఫిక్సెస్ అంటారు. అదేవిధంగా టైం అండ్ ఆర్డర్కి సంబంధించి చూద్దాం. ప్రీ అనుకోండి, ముందు అని. ప్రీ హీట్, ప్రీ పబ్లిక్ అంటాం మనం, అట్లా. ప్రీ హిస్టారిక్, పోస్ట్ తర్వాత, పోస్ట్ పోన్ అయినాయి అంటాం. పోస్ట్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ తర్వాత. పోస్ట్ వార్, యుద్ధానంతరం. రీరైట్, రీడూ. మిడ్, మిడ్డిల్, మిడ్ డే, మిడ్ నైట్, ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా ప్లేస్, డైరెక్షన్. ఇంటర్ అనుకోండి, ఇంటర్నేషనల్, ఇంటరాక్ట్. సబ్ అయితే సబ్మెరైన్, సబ్వే. మ్యాగ్నిట్యూడ్ ఆర్ క్వాంటిటీ, పరిమాణము ప్రమాణము. మైక్రో, మైక్రోస్కోప్, మైక్రోచిప్. ఇక బ్లూ కలర్ ఉన్నవి ప్రిఫిక్సెస్ అవుతాయి. మెగా, సిటీ, మెగా బైట్. పాలిగాన్, పాలిఎస్టర్. మోనో, మోనోటోన్, మోనోరైల్. ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నవి ప్రిఫిక్సెస్ అవుతాయి. పైన పింక్ కలర్లో ఉన్న పదాలు ప్రిఫిక్సెస్ అవుతాయి. ఈ పదాలని మెయిన్ వర్డ్స్కి యాడ్ చేసినందువల్ల బిగినింగ్లో ఆ పదాల యొక్క మీనింగు మారుతుంది. ఈ విధంగా ఒక పదం యొక్క అర్థాన్ని మార్చడానికి ఆ పదానికి ముందు వాడే వర్డ్ ఆర్ పార్ట్ ఆఫ్ వర్డ్ని ప్రిఫిక్స్ అంటారు.